బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై మరోసారి పాక్ దాడికి తెగబడింది. అప్రమత్తమైన భారత్ బలగాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి. పాక్ క్షిపణులను కూల్చివేశాయి. లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాక్ దాడికి దిగింది. సుమారు భారత్లోని 15 సైనిక పోస్టులపై పాక్ దాడులు జరిపింది. దీంతో పాక్ మిస్సైల్స్ ను భారత బలగాలు గగనతలంలోనే పేల్చేశాయి. పంజాబ్ వ్యవసాయ భూముల్లో పాక్ బాంబుల శకలాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవంటూ భారత్ పాక్ హెచ్చరించింది. భారత్పై మరోసారి పాక్ దాడికి తెగబడింది. అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి. పాక్ క్షిపణులను కూల్చివేశాయి. లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాక్ దాడికి దిగింది. సుమారు భారత్లోని 15 సైనిక పోస్టులపై పాక్ దాడులు జరిపింది. దీంతో పాక్ మిస్సైల్ను భారత బలగాలు గగనతలంలోనే పేల్చేశాయి. పంజాబ్ వ్యవసాయ భూముల్లో పాక్ బాంబుల శకలాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని భారత్ పాక్ హెచ్చరించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరొకసారి భారత్ పాక్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మొత్తానికి ఏదైతే పాక్ దాడులు కూడా దిగబడడంతో ఇప్పుడు భారత్ కూడా ఎదురు దాడి చేస్తుంది. మొత్తం కూడా మనకున్న తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ పట్టణం కావచ్చు, అదేవిధంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం కావచ్చు, అదేవిధంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, లాహోర్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో అది కావచ్చు, ఈ 4 ప్రాంతాల్లో కూడా భారత్ డ్రోన్లతో దాడి చేసింది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం 1600 కోట్ల విలువైన ఆస్తులు పాకిస్తాన్ మొత్తం కూడా దగ్ధం కాబడ్డాయి. మనం చూస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా చూస్తే పాకిస్తాన్ భారత్ను టార్గెట్ చేసుకుంటూ భారత్కి రక్షణ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుంటూ కూడా మిసైల్స్ను పేల్చే ప్రయత్నం చేసింది. దీన్ని పసిగట్టిన భారత్ ఆర్మీ దళాలు, భద్రతా దళాలు వెంటనే వాటిని గాలిలో కూడా పేల్చివేయడం జరిగింది. దీంతో భారత్ మరోసారి ఇక రంగంలోకి దిగక తప్పని పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కూడా కొనసాగుతుందని కేంద్రం చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2వ దఫా ఇప్పుడు పాకిస్తాన్లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం చూసాము, మొన్నటి వరకు కూడా అర్ధరాత్రి దాడులు చేసింది భారత్, కానీ ఇప్పుడు నేరుగా పట్టపగలే పాకిస్తాన్ మీద దాడులు దిగుతుంది భారత్. ఏదైతే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లాహోర్కు సంబంధించిన ఏదైతే ఆయుధ సామాగ్రి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అదేవిధంగా అక్కడ మనకి వాయు సేనకు సంబంధించిన పాకిస్తాన్ వాయుసేనకు సంబంధించిన వ్యవహారాలను కూడా అదే లాహోర్ ఎయిర్పోర్ట్లో జరుగుతున్నాయి. అది కూడా ధ్వంసమైందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా రావల్పిండిలో క్రికెట్ స్టేడియం ధ్వంసం చేశారు. దాంతో అక్కడ ఉన్న పాక్ క్రికెట్ సంఘం ఏదైతే ఉందో వెంటనే అక్కడ ఉన్న క్రికెటర్ను అక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే చైనా తయారీ అయిన H-09 ఏదైతే రక్షణ వ్యవస్థకు సంబంధించి ఉందో దాన్ని కూడా భారత భద్రతా దళాలు ధ్వంసం చేశాయి అనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది ఇప్పటికీ కూడా. ఇక్కడ చూస్తుంటే కనుక ఏదైతే పాకిస్తాన్ ఉదయం నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, దానికి ధీటుగా భారత్ జవాబు చెబుతూనే ఉంది. ఖచ్చితంగా చెప్పింది, ఏదైతే ఆపరేషన్ సింధూర్ టైంలో మేము కేవలం ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా పాక్ రక్షణ వ్యవస్థకు సంబంధించి కావును భద్రతా దళాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఎక్కడా దాడి చేయలేని భారత్ స్పష్టం చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే పాక్ దళాలు భారత్ మీద డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. అది కూడా ఏవైతే భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్థావరాలు అయితేనే స్థావరాలను టార్గెట్ చేసుకుంటూ కూడా లాహోర్ నుంచి మిసైళ్లను పంపించడం జరిగింది. ఆ మిసైళ్లను భారత్ అప్పటికప్పుడే గాల్లో తిప్పికొట్టడం జరిగింది. గాల్లోనే వాటిని పేల్చివేయడం జరిగింది. అందుకు సంబంధించిన శకలాలు రాజస్థాన్లో ఉన్నాయి, పంజాబ్లో కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా చూసిన తర్వాతనే భారత్ ఇప్పుడు రియాక్ట్ కాబడింది. రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఏవైతే ఇక్కడ నుంచి అయితే పాకిస్తాన్ నుంచి మనకు దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా మట్టు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 1600 కోట్ల విలువైన వస్తువులుగా యుద్ధ సామాగ్రిని భారత్ నాశనం చేసినట్లు సమాచారం. ఇకపై ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పేసి కూడా రక్షణ శాఖ మంత్రి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పిన దరిమిలా ఏదైతే పాకిస్తాన్ రియాక్ట్ అయ్యిందో దానికి కూడా ఇప్పుడు భారత్ సరైన జవాబు చెబుతుంది.
ప్రస్తుతం అయితే ఇటు భారత్లోనూ అటు పాకిస్తాన్లోనూ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఎప్పుడైతే పాకిస్తాన్ ఎదురుదాడి దిగిందో దానికి ప్రతిదాడి భారత్ చేసిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింతగా దిగజారింది. అక్కడ పరిస్థితి చూసుకుంటే కనుక యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ లాహోర్ ఎయిర్పోర్ట్ ధ్వంసం కాబడింది. అదేవిధంగా రావల్పిండి క్రికెట్ స్టేడియం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అదేవిధంగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా ధ్వంసం చేసింది భారత్ బలగాలు. అదేవిధంగా ఏదైతే చైనా తయారీ అయిన H-09 సిస్టమ్ను కూడా భారత రక్షణ వ్యవస్థ పూర్తిగా దాన్ని తొలగించి వేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో పాకిస్తాన్ మరోసారి బుద్ధి వచ్చినట్లు అవుతుంది. అయితే మన పాకిస్తాన్ వెనక్కి తగ్గుతుందా లేదా చూడాలి. ప్రస్తుతం అయితే పాకిస్తాన్లో అయితే పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం అక్కడే నెలకొనింది. అక్కడే పరిస్థితి అంతా కూడా చాలా దిగజారిపోయిన పరిస్థితి. ప్రజలు ఎటు వెళ్లాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. కేవలం భారత భద్రతా దళాలు ఏవైతే పాకిస్తాన్ చేస్తున్న ఏవైతే ప్రతీకార చర్య ఉందో చర్యకు ప్రతిచర్యకు కూడా భారత్ ఇప్పుడు చేస్తుంది. అది కూడా ఎక్కడ కూడా పౌరులను టార్గెట్ చేసుకోలేదు. కేవలం పాకిస్తాన్ సంబంధించిన భద్రతా దళాలను అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన రక్షణ వ్యవస్థలను మాత్రమే ప్రస్తుతం భారత్ టార్గెట్ చేసింది. అది కూడా కారణం లేకపోలేదు. కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, భద్రతా దళాలు కావచ్చు, అవన్నీ కూడా భారత్ రక్షణ వ్యవస్థల మీద దాడి చేసే ప్రయత్నం చేశాయి. సో వాటిని గమనించిన భారత్ తిరిగి దాడులు చేయడం జరిగింది. ఏదైతే రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా మనకి ఏవైతే బార్డర్స్లో ఉన్న జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలను టార్గెట్ చేసుకుంటూ కూడా పాకిస్తాన్ మిసైళ్లను ప్రయోగించడం జరిగింది. ఆ మిసైళ్లన్నీ కూడా భారత్ గగనతలంలోనే పాకిస్తాన్ గగనతలంలోనే వాటిని కూల్చివేయడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతం భారత్ పాకుల మధ్య యుద్ధం కొనసాగుతుంది. అది యుద్ధం ఏ స్థాయిలో కొనసాగుతుంది, మళ్ళీ రాత్రి వరకు ఎక్కడి వరకు వెళ్తుందని కూడా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగి ఉంది. అయితే శ్రీనివాస్, అంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఒకసారి గమనించినట్టయితే ట్రంప్ కూడా ఏంటి ఈ వ్యాఖ్యలు చేశారంటే ఈ ఇరు దేశాలు కూడా అంటే సత్సంబంధాలు కలిగి ఉంటాయి, అంటే దయచేసి యుద్ధం ఆపండి అని, మీరిద్దరు సమానమే అని ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. దానికి తోడు ఐక్యరాజ్య సమితి కూడా శాంతి చర్చలకు రండి అని ఐక్యరాజ్య సమితి చెప్పడం కూడా జరుగుతోంది. అంతర్జాతీయంగా చూసుకుంటే శాంతి చర్చలకు మాత్రమే వస్తే బెటర్ అని అనడం జరుగుతోంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే దాడికి ప్రతి దాడి అనేది జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. తర్వాత పొజిషన్ ఏ విధంగా ఉండబోతోంది? స్రవంతి, ఇప్పుడు జరుగుతున్నది ప్రస్తుతం యుద్ధం కొనసాగుతుంది. అది ఐరాస చెప్పినా అమెరికా చెప్పినా ఇది ఆగబోదు. ఎందుకంటే ప్రధాని మోడీ మొన్ననే చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు ప్రపంచ దేశాల మాటలు వింటూ వచ్చాము, కానీ భారతదేశానికి వస్తే భారతదేశం మీదకి ఉగ్రవాదులు జరిగితే, భారతదేశం మీద దాడులు చేస్తే ఇకపై సహించేది లేదు, పక్క దేశాల వైపు చూసేది లేదని స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మన దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, మన దేశ ప్రజలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా భారతదేశం ఆగదు అని చెప్పేసి ప్రధాని మోడీ మొన్న స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అమెరికా ప్రెసిడెంట్ కూడా అమెరికా ప్రజలు ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికన్స్ ఎవరైతే పాకిస్తాన్ అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, షెల్టర్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితి పాకిస్తాన్లో ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు చెప్పినప్పటికీ కూడా అటు సైడ్ దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా భారత్ నుంచి కూడా ప్రతి దాడులు ఉంటాయి. ఇప్పటివరకు కూడా మనం శాంతి వహించాము, మౌనం వహించాము, ప్రతిదానికి చర్చలంటూ వెళ్ళాము, ఇకపై చర్చలు ఉండబోవు, ఎవరు ఎంతమంది వచ్చినా కూడా చర్చలు జరిపేది లేదని చెప్పేసి తెగేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు చూసుకుంటే కనుక భారత భద్రతా దళాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయాయి. ఖచ్చితంగా పాకిస్తాన్కి జవాబు చెప్పి తీరుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి కూడా జవాబు చెబుతూనే వచ్చింది. మొన్న ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్లో ఈరోజు కంటిన్యూషన్గా పాకిస్తాన్ మీద ఈరోజు నేరుగా రక్షణ వ్యవస్థ మీద దాడి చేసింది భారత్. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలుగుతుందో చూద్దాం. దీనికి కూడా ప్రతిదాడి చేసేందుకు కూడా భారత్ రెడీగా ఉంది. భారత్ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ కావచ్చు, అత్యంత సాంకేతిక నైపుణ్యత కావచ్చు, ఉన్న ఆయుధ సామాగ్రి కావచ్చు, వీటి ముందు పాకిస్తాన్ ఏ మాత్రం కూడా సరిపోదు. ప్రపంచ దేశాలే నివ్వెరపోయి చూస్తున్నాయి భారత్ వైపు ఇంత టెక్నాలజీ ఉందా, ఇంత ఆయుధ సామాగ్రి ఉందా అనే విధంగా కూడా ప్రపంచ దేశాలు కూడా నివ్వెరపోయి చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ నేల కూలక తప్పదు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఒక చరిత్రగా మిగిలిపోక తప్పదు, ఇంకా ఎక్కువ కనుక భారత్ మీద దాడులు చేస్తే. సో ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుందా లేదో చూడాలి. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.